నా అబ్జెక్షన్స్ ఏంటంటే మీ విషయంలో కూడా మీ మీద కానీ భానుప్రకాష్ రెడ్డి గారి మీద కానీ లేకపోతే కిరణ్ రాయల మీద కానీ ఇక్కడ నా పక్కన ఉన్న సాగర్ గారి మీద కానీ మీ అందరి విషయంలో నాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు తప్పురా బాబు అని చెప్పాలా కదా. ఇంతో అంత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఆధ్యాత్మిక భావన అనేది పెరిగింది. భక్తులకి కాస్త అన్నదానము లేకపోతే అవి ఇవి ఆ ప్రసాదానికి ఒక అమృత తుల్యంలాగా దాన్ని తయారు చేయడం ఇదంతా జరిగింది కదా. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక మొదలెట్టారేది మీరు అందరూ పాట. తప్పు జరుగుతున్నప్పుడు కదా మీరు పాట మొదలెట్టాల్సింది కాదండి. ఒక్క నిమిషం సార్. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఆగండి సార్. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా ప్రక్షాళన చేస్తాడు, ఒక్కొక్కరు తాట తీస్తారు, అది తెలిసిందే కదా. ఇప్పుడు కాదు కదా పాట పాడాల్సింది. అప్పుడు ఏం చేశారు? మీరు అంత భయపడ్డారా జగన్ కి? మీరు కూడా కేసులు కేసులు అయితే కోర్టుని లెక్క చేసే ప్రభుత్వమా అప్పుడున్నది? ఎందుకు ధర్మానికి అనుకూలంగా తీర్పులు వచ్చేయండి. పోనీ మీరు అన్నారు కదా, మీరు కేసులు వేసామన్నారు కదా. మీరు మీ ఒక అతను ఎవరో కేసు వేసాడు కోర్టు దాన్ని ఆ కేసుని అప్రూవ్ చేస్తూ టీటీడీకి వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చింది కదా. ఏమైంది అతని పరిస్థితి చెప్పండి. మేము వేసిన కేసుల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు 81 మంది ధర్మకర్తల మండలి సభ్యులు వేసినప్పుడు 52 మందిని అభియాన్స్ లో పెట్టించాం కదా. ఈ 100 కోట్ల రూపాయలు టీటీడీ దారి మళ్లిస్తే దాన్ని కోర్టుకు వెళ్ళాం కదా. అలాగే కలెక్టర్ కార్యాలయాన్ని భక్తు పిలిగ్రిమ్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ని కలెక్టర్ కార్యాలయం కేటాయిస్తే దాని మీద కోర్టుకు వెళ్తే సుప్రీం కోర్టులో డైరెక్షన్స్ ఇచ్చింది కదా. 21 లక్షల ప్రతి నెల తిరుమల తిరుపతి దేవస్థానానికి కట్టాలి, ట్రాన్సిట్ అకామిడేషన్ ఖాళీ చేయాలని చెప్పి. ఇవన్నీ భక్తుల తరపున మేము వేసాం కదన్నా. మేము మాట్లాడలేదని మీరు మాట్లాడితే బాధేస్తుందన్నా. 5 సంవత్సరాలు బాధ లేదు, బాధపడేది ఏముంది. కానీ ఇందులో ఇప్పుడు మీరే చెప్పారు తినడానికి అన్నం కూడా ఇదైపోయిందని, ప్రసాదం క్వాలిటీ లేదని భక్తులు తీసుకునే ఏంటన్నా అవే కదా. ఒక మాట అన్న, సామాన్య భక్తుడు ఎక్కడో దేశంలో ఇతర ప్రాంతాల నుంచో మన తెలుగు రాష్ట్రాల్లోని ఏదో ప్రాంతం నుంచి వస్తాడు. ఆ సామాన్య భక్తుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, బయటకు రావడం, అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టి అన్నదానం దగ్గరికి వెళ్ళి కాస్త పెళ్ళాం పిల్లలతో వెళ్ళి అన్నం తినడం, ఆ ప్రసాదం తీసుకోవడం, నువ్వు బయటకు వచ్చి నువ్వు చెప్పిన బుట్టల దగ్గర లేకపోతే ఆ కొట్టులోనో 1-2 ఫోటోలు 4 కాశీదారులు కొనుక్కోవడం, వచ్చి బస్సు ఎక్కడం, ఇదే కదా. ఇంతకు మించి అక్కడ లాబింగ్లు లేకపోతే జడ్జిలకు ఫోన్లు లేకపోతే ఇదే ఉండదు కదా. వాళ్ళకి సామాన్య భక్తుల గురించి మాట్లాడతాను నేను. మరి ఇప్పటిదాకా మీరు మాట్లాడింది అన్నం గురించే మాట్లాడారు మీరు ముగ్గురు. ప్రసాదం గురించే మాట్లాడారు, గంపల గురించో బుట్టల గురించో మాట్లాడారు, షాపుల గురించో మాట్లాడారు. అవి కదా పోరాడాల్సింది. గారు చాలా చాలా పోరాటాలు చేశాము. ఏదైతే శరత్ చంద్రారెడ్డి లెక్కర డానుల్ని, హైకోర్టులో కేసుల్లో ఉండేటటువంటి ముద్దాయిల్ని, అలాగే అసాంఘిక కార్యక్రమాలు చేసేటటువంటి మఠాలు మీరు చెప్పేటట్టుకి ముఠాలు కూడా ఉన్నారు. కాసాయ ముసుగు చూపించుకొని అక్కడ వాగులు కప్పేసేవారు. ఆల్రెడీ స్వరూపానంద ఆయన నిన్న మనం మీకు అందరికీ ప్రత్యక్షంగా చూపించాం మీడియాకి. 80 అడుగులు వాగుంటే అందులో 60 అడుగులని కప్పేశాడండి. కప్పేసి 20 అడుగులు చోటుంచాడు. 60 అడుగుల్లో 20 అడుగుల నుంచి 40 అడుగులు కొత్త కట్టడాన్ని చేశాడు. అది కూడా భారీ 6 అంతస్తులు. రేపు ఏదైనా అంటే 80 అడుగులు పారే వాగు ఈ రోజు 20 అడుగుల్లో పారుతూ ఉన్నది. రేపు వర్షాకాలంలో పొరపాటున ఏదైనా భారీ వర్షాలు పడితే, ఏదైనా తుఫాన్లు వస్తే మొత్తం 80 అడుగుల్లో ప్రవహించాల్సినటువంటి గోగర్భం వాగు 20 అడుగుల్లో వెళ్ళాలి. మొత్తం ఆ గ్రావెల్కి వచ్చేసి కిందన ఇప్పటికే ఒక భీము అక్కడేమో 4 అంతస్తులకి ముందు 3 అంతస్తులకేమో భీమ్ వేశారు. దాని మీద ఆయన చేతిలో అధికారం ఉంది. వారు ఆడితే ఆడిందే ఆట, పాడిందే పాట. కాబట్టి ఇష్టానుసారంగా మళ్ళీ దాని మీద 3 అంతస్తులు పెంచాడు. ఆ బరువు కాయలేక ఒక భీము వంగిపోయింది. అంటే రేపో మాపో పొరపాటున భారీ వర్షాలు పడితే మనం అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి ఏ భక్తులకి ఎటువంటి ప్రమాదం కలగకూడదని కోరుకుంటున్నాం. వెంకటకృష్ణ గారు ఒక అమ్మాయిని చిరుత పులి చంపేస్తేనే కోట్లాది భక్తులందరూ గుండెలు పగిలాయి. అలాంటిది రేపు ఏదైనా జరగకూడనటువంటి సంఘటన కేదార్ వరదల్లో కూడా ఉండేటువంటి ఆ వాగుల్లో కట్టినటువంటి కాటేజెస్ ఏమయ్యాయండి? రైట్, చూద్దాం. అంటే ఇక్కడ దీంట్లో చివరికి భక్తులకు
దర్శనానికి ఇచ్చే టిక్కెట్ల రేట్లు కూడా విచ్చలవిడిగా పెంచేసి విచ్చలవిడిగా అసలు సామాన్య భక్తుడు ఎంత ఖర్చు అవుతుంది